హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు పనులన్నీ. ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక కన్యారాశి వారు తమ సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు సత్ఫలితాలనిస్తాయి. గృహంన శుభకార్యాల విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. మీ యొక్క మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆలోచన విధానంతో అన్నింటా విజయాలను సాధిస్తారు. ఇక విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే కన్యారాశి వారి రోజు ఇంట ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను ప్రారంభిస్తారు. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చిస్తారు. భూములను, ఇండ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తాను నిరూపించుకుంటారు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. క్రీడాకారుల యొక్క లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం తథ్యమవుతుంది. మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.